ఢిల్లీలో బీజేపీ గెలిచింది. మరి సీఎం కుర్చీ మీద కూర్చుంది ఎవరు? రేసులో ఎవరెవరున్నారు? సీఎం ఫేస్ లేకుండానే జెండా ఎగరేసిన బీజేపీని ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తుంది? డబుల్ ఇంజిన్ సర్కార్లో ఒక ఇంజిన్ ని అధిష్టానం ఎవరి చేతిలో పెట్టబోతోంది? 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. ఎన్నేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ సీఎం పగ్గాలను ఎవరికిస్తుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ వర్మ. 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఢిల్లీ చరిత్రలో ఓ లోక్సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజారిటీ ఇదే. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోయినసారి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అయితే అనూహ్యంగా కేజ్రీవాల్ కు ఆపోజిట్ గా వర్మను రంగంలోకి దించింది అధిష్టానం. అనుకున్నట్టుగానే కేజ్రీవాల్ నే ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. ఈ లెక్కన సీఎం అయ్యే అవకాశాలు పర్వేష్ కే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇక రమేష్ బిధూరి ఢిల్లీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా పేరుంది. ఈయన కాంట్రవర్సీనే. ఆతీషీకి పోటీగా నిలబడ్డారు. ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆతీషీ చేతిలో బిధూరి ఓడిపోయారు. ఈయన్ని పక్కన పెడితే కైలాష్ గెహ్లట్ పేరు కూడా వినిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. జాట్ వర్గానికి చెందిన కైలాష్ గతంలో ఆప్ సర్కార్లో రవాణా మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో బిజ్వాసన్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. గతంలో మంత్రిగా చేశారు కాబట్టి ఈసారి ముఖ్యమంత్రిగా చేస్తారని వాదన నడుస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేసులో కొందరు మహిళల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ పేరు కూడా సర్క్యులేట్ అవుతోంది. ఆమె సుష్మా స్వరాజ్ కుమార్తె. ప్రస్తుతం న్యూఢిల్లీ ఎంపీగా ఉన్నారు. ఈమె అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇక మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా తెరపైకి వస్తోంది. ఒకవేళ బన్సూరికి ఇవ్వకుంటే స్మృతి ఇరానీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఆ న్యూసే నిజమైతే ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి ఖాయం. వీళ్లతో పాటు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. దుష్యంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అరవింద్ సింగ్ లౌలీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అనేక లెక్కలు, సమీకరణాలను పరిగణలోకి తీసుకుని సీఎంను ఖరారు చేస్తారని అధిష్టానం పెద్దలు చెబుతున్నారు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ విషయంలో ఇదే జరిగింది. కాబట్టి ఢిల్లీలో ఎవరైనా సీఎం కావచ్చు. ఆ లెక్కలు ఎవరిని ఫైనల్ చేస్తాయో చూడాలి.